రామ్ నారాయణ్ రామ్. ఈ మంత్రంతో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మంత్రం అనేది ఒక భాష. ఆ భాషపైనే జగత్తు ఆధారపడి ఉంది. అదే నిజమైన గ్రంథం. మనం గ్రంథాలను సిరాతో వ్రాయవచ్చు, కానీ విశ్వ ప్రకృతి యొక్క చలనం, ప్రవాహమే అసలు గ్రంథం. విశ్వం తన రచనల ద్వారా ఎన్నో అద్భుతాలను చూపిస్తుంది. పక్షుల ఆటలు, సముద్ర ధ్వనులు, నదుల ప్రవాహం, మంచుతో కప్పబడిన పర్వతాలు, ఇవన్నీ ప్రకృతి గ్రంథంలో భాగమే. ప్రకృతి గ్రంథంలో ప్రాణశక్తి నిండింది. ఈ విశ్వ గ్రంథంలో ఏమీ రాయబడ్డది? మనం చూస్తున్నదంతా భౌతిక భాష. కానీ నిజమైన శక్తిని పొందేందుకు మనం ఆ మంత్ర భాషను నేర్చుకోవాలి. అదే ఆధ్యాత్మికతగా పిలువబడుతుంది. మనం నేర్చుకోవలసిన భాష అన్ని భాషలను అధిగమించగలిగే శక్తిని కలిగి ఉండాలి. ప్రకృతిలోని విశ్వం, దాని భాష, ఇవే అసలైన విశ్వ భాషలు. ఈ భాషను తెలుసుకుంటే మనం సమస్త శక్తులకు అధిపతులుగా మారగలము. ఎందుకంటే ఆ శక్తి మనలోనూ ఉంది. అందుకే మనం ఆ విశ్వాత్మక శక్తిని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాము. మనం ఒక విత్తనంలా ఉన్నాము. ఈ విత్తనం వృక్షంగా మారినప్పుడు దాని కొమ్మలు, పండ్లు, పువ్వులు లాగా విస్తరించి అణిమ, లఘిమ, అంతర్యామిత్వం, సర్వవ్యాపితత్వం, సర్వజ్ఞత వంటి శక్తులతో విరాజిల్లతాయి. నిద్రలో ఉన్న భావాలను ఓ శబ్దం తాకితేనే మేల్కొంటాయి. సరైన వేడి అందించకపోతే గుడ్డు పగలదు. దానికి సమతుల్యమైన వేడి అవసరం. అదేవిధంగా మన మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా నిద్రిస్తున్న శక్తిని సరైన విధంగా స్మరించితే అది స్వయంగా చైతన్యవంతమవుతుంది. ఈ రోజుల్లో లండన్లో మేము టైప్ చేస్తే 1000 మైళ్ల దూరంలో అక్షరాలు ముద్రితమవుతాయి. ఒక సామాన్యమైన యంత్రంలో ఇంత శక్తి ఉంటే మరి మన శరీర యంత్రం ఎందుకు మంత్ర స్మరణ ద్వారా మరింత మేల్కొనకూడదు? రామ్ నారాయణ్ రామ్ అనే మంత్రం సంపూర్ణమైనది. ఇది మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు.